स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरुं दीनतारणं कृष्णचैतन्यम् ईश्वरम्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया भगवत्तमश्लोके भक्ते भवति नैष्ठिकीम् कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्ण। कृष्ण माताजी। हरे कृष्ण। సో మైత్రేయుడు మైత్రేయుడు కాదు, విదురుడు ఉద్ధవుడు సంభాషణ చూస్తుంది. ఎలాగ వాళ్ళు పుష్యంతించారు మంతించారు భగవంతుడి యొక్క లీలలు ఒకళ్ళు చర్చించుకుంటున్నారు. దాని గురించి చర్చించుకుంటూ దానిలో గొప్ప ఆనందాన్ని పొందుతున్నారు. అందులో నేను ఇంపార్టెంట్ శ్లోకం అహోబకీయం చూసాను కదా. తర్వాత ఎంతవరకు చూసాను? 30 వరకు చూసామా? 30 పూర్తి చేయండి. 30. యమునా నది అందలి కొంత భాగము సర్పాధిపతిచే కాళీయుడు విషప్రాయమైన కారణముగా బృందావన వాసులు గొప్ప కష్టములచే కలతనుందిరి. ఆ దేవదేవుడు జలమునందలి సర్పరాజును దండించి తరిమివేసింది. నది నుండి బయటకు వచ్చిన పిదప అతడు గోవులచే నీటిని త్రాగించి జలము తిరిగి తన సహజ స్థితికి వచ్చినదని నిరూపించాను. భగవంతుడికి ఈ లీలలు చర్చించుకుంటున్నా కానీ పెద్ద విషయాలు కావచ్చు. ఓకే, ఇంకొకటి కాళీయుని దగ్గర మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కాళీయుని ఎందుకు కృష్ణుడు సంహరించలేదు? కాళీయుడు కూడా అంటే కాళీయుడి విషం వల్ల గోపబాలకుని అందరూ యాక్చువల్లీ మృతి చెందారు కదా. మరి కృష్ణుడు కాళీయుని ఎందుకు సంహరించలేదు? ఆయన పత్నులు ప్రార్థిస్తారు మేడం, వాళ్ళు వైష్ణవులు, మహావైష్ణవ భక్తులు వాళ్ళు. సో మేబీ దాని వల్ల ఆయన క్షమించి రమణక ద్వీపానికి ఎక్కడికో పంపిస్తారు కదా. ఇప్పుడైతే నాగపత్నులు చెప్పారో కరెక్ట్ అండి. కాళీయుడు తన తప్పుని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుని పశ్చాత్తాపంతో భగవంతుడికి ప్రార్థిస్తాడు. సో ఎప్పుడైతే పశ్చాత్తాప పడ్డాము భగవంతుడు మరొక ఛాన్స్, ఖచ్చితంగా ఇంకొక ఛాన్స్ మనకి ఇస్తాడు. సో మిగతా అసురుల్లో ఆ భావన రాలేదు. ఎప్పుడైనా పనిష్మెంట్ అనేది దేనికి అంటే ఆ మార్పు రావడానికి, పశ్చాత్తాపడి మార్పు రావడానికి. ఎప్పుడైతే మార్పు వచ్చేసిందో ఇంకా దండన అనవసరం కదా.
మార్పు వచ్చినప్పుడు దాన్ని అనవసరం. సో కాళీయుడు అంత గర్వంతో మదవెక్కి ఉన్నా కూడా తర్వాత తన తప్పిదాన్ని తెలుసుకుని భగవంతుడిని శరణు పొందాడు. సో కృష్ణుడు వాడిని అతన్ని విడిచిపెట్టాడు. ఇక్కడే సమూహం సర్వభూతేషు. ఎవరైనా సరే శరణు అంటే భగవంతుడు వాడిని తప్పక అనుగ్రహిస్తాడు. ఓకే, సో ఇది కాళీయ లీల. నెక్స్ట్, దేవదేవుడకు శ్రీకృష్ణుడు నందమహారాజు యొక్క ధనమును గో అర్చనమునకై వినియోగింపగోరును. దానితో పాటు స్వర్గాధిపతి అగు ఇంద్రునికి గుణపాఠము సైతము చెప్పగోరును. ఆ విధంగా అతడు విద్వాంసులకు బ్రాహ్మణుల సహాయమున గో అర్చనము, పచ్చిక బయళ్ళు గోవుల అర్చనము కావింప తండ్రికి ఉపదేశించును. సో ఇది గోవర్ధన లీల కదా. సో రెండు, భగవంతుడు అన్ని సైమల్టేనియస్ గా చేయగలరు, ఒక్కసారి చేయగలరు. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇటు భీష్ముడికి తృప్తినివ్వగలిగాడు, ఇటు అర్జునుడిని రక్షిస్తున్నాడు. రెండు ఏంటి, అనేక పనులు ఒక్కసారిగా చేయగలడు. సో ఇక్కడ అనుకున్నాడు ఇంద్రుడు కూడా బాగా గర్వంతో ఉన్నాడు. సో ఇంద్రుడికి గుణపాఠం చెప్పాలి. అలాగే వ్రజవాసులకి గోపూజ అనేది చాలా ముఖ్యం. గోవర్ధనం అలాగే గోపూజ ఇవన్నీ చేయించడం కోసం భగవంతుడు ఇంద్ర పూజని ఆపేశాడు కదా. ఓ సౌమ్యుడు ఒక విదుర, అవమానితుడైన ఇంద్రుడు బృందావనముపై ఎడతెగక వర్షమును కురిపించెను. ఆ కారణమున వ్రజవాసులు తీవ్రముగా కలవరపడిరి. కానీ దయామయుడు శ్రీకృష్ణుడు తన లీలా ఛత్రమగు గోవర్ధన పర్వతంతో వారిని గొప్ప ప్రమాదం నుండి కాపాడాడు. ఓకే, సో ఇది గోవర్ధన్ లీల మనం దశమస్కందంలో మళ్ళీ విపులంగా చదువుకుంటాం. సో ఎప్పుడైతే ఇంద్రుడు సంవర్తక మబ్బుల్ని పంపించాడు కదా, సో వారం రోజులు ఎడతెడ వర్షం పడింది. సో ఈ లీల మీ అందరికీ తెలుసు. సో కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి మొత్తం వ్రజవాసులందరినీ దాని కింద ఆశ్రయం ఇచ్చాడు. సో వాళ్ళందరూ కూడా 7 రోజులు కృష్ణుడి సౌందర్యాన్ని తాగుతూ వాళ్ళకి ఆకలి దప్పులు అనేవి ఆ తర్వాత మనకు తెలుసు ఇంద్రుడు వచ్చి క్షమాపణ చెప్పడం, సురభిని తీసుకుని క్షమాపణ చెప్పడం. అయితే మొత్తం నీళ్లమయం అయిపోయింది, మొత్తం వ్రజభూమంతా నీళ్లతో నిండిపోయింది. అప్పుడు కృష్ణుడు సుదర్శన చక్రాన్ని పిలిపిస్తాడండి. ఓకే, సుదర్శన చక్రం వేడికి ఆ నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయాయి. ఓకే, ఆవిరవ్వగానే కృష్ణుడు చెప్తున్నాడు, సరే అయితే నువ్వు మళ్ళీ తిరిగి ఇక్కడ నీ పని అయింది, నీ సేవ అయింది, వైకుంఠానికి వెళ్ళు అంటే సుదర్శనుడు అక్కడ మారం చేస్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళను, బృందావనం వదిలి వెళ్ళాలని లేదు నాకు అని. ఓకే, సో అప్పుడు కృష్ణుడు సుదర్శన చక్రాన్ని అక్కడ స్థాపించి దానికి అక్కడ స్థానం ఇస్తాడు అనమాట. సో ఇవాళ కూడా మనం బృందావనం వెళ్తే చక్ర తీర్థం అని ఉందండి, అక్కడే చక్రేశ్వర మహాదేవ్ కూడా ఉన్నాడు. చక్రతీర్థం అంటే సుదర్శన చక్రం. స్వామి గోవర్ధన వెళ్ళినప్పుడు వాడిన సుదర్శన చక్రం యొక్క స్థాపన అక్కడ జరిగింది. సంవత్సరంలోని 3వ ఋతువునందు భగవానుడు కాంతా సమూహపు కేంద్ర సౌందర్యంగా వారిని తన మనోహరమగు గీతములచే ఆకర్షించుచు చంద్రకాంతిచే దీప్తమానమైన శరద్ రాత్రిన ఆనందించను. ఇదే మనకి రాస పౌర్ణమి, శరద్ పౌర్ణమి రోజు భగవంతుడు గోపికలతో రాసక్రీడ. ఇవన్నీ కూడా ఉద్ధవుడు ఇంకా విదురుడు మననం చేసుకుంటున్నారు. ఓకే, కృష్ణలీలలన్నీ మననం చేసుకుంటున్నాడు, ఇవన్నీ ఉద్ధవుడు చెప్తున్నారు. ఓకే, ఇంతవరకు బృందావన లీల. సో నెక్స్ట్ చాప్టర్ బృందావన ఇతర లీలలు. బృందావనం నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు తన గురువుకు సాందీపని ముని నుండి ఒక్కమారు శ్రవణము చేసి సమస్త వేదములను వాటి వివిధ శాఖలతో సహా నేర్చును. ఆ దేవదేవుడు తన గురువునకు యమలోకము నుండి అతని మృత కుమారుని వెనుకకు తిరిగి తెచ్చుట అనడి వరదానమును కూర్చును. సో చదవాలి అండి ఏమండి? హరే కృష్ణ. హరే కృష్ణ. ఫస్ట్ చదవలేదా నేను? ఓకే. శ్రీ ఉద్ధవుడు ఇట్లు పలికెను. పిమ్మటి శ్రీకృష్ణుడు బలదేవుని గుడి మథురా నగరమున కేగను. తమ జననీ జనకులకు సుఖమును కలిగించుటకు వారు ప్రజా విరోధుల నాయకుడకు కంసుని సింహాసనము నుండి లాగి వధించి గొప్ప బలంతో నేలపై చెవి. బృందావనం వదిలిన తర్వాత కంసవధ
జరిగి దేవకి వసుదేవుల్ని కారాగారం నుంచి విడిపించారు. ఆ తర్వాత అక్కడే ఉండిపోయారు వాళ్ళు. సో తర్వాత సాందీపని ముని దగ్గర వసుదేవుడు బలరామకృష్ణులు ఇద్దరిని కూడా సాందీపని ముని ఆశ్రమానికి విద్య కోసమే పంపించగా అక్కడ 64 రోజుల్లో 64 కళలు ఇద్దరు కూడా నేర్చేసుకున్నారు. అంటే ఒక కళకి ఒక రోజు, ఒక్కసారి చెప్పంగానే సమస్త వేద పాండిత్యం. అంటే యాక్చువల్లీ భగవంతుడు కదా, అతనికి ఆల్రెడీ తెలుసు కదా అని. సో మనం చెప్పుకున్నాం, భగవంతుడు అక్కడ వసుదేవ తనయుడు కింద ఉన్నాడు. సో 10 ఏళ్ల పిల్లవాడు గురుకులానికి వెళ్తే 10 ఏళ్ల పిల్లాడు ఎలా ఉండాలో అలాగే ఉంది. సో మొత్తం గ్రహించు 64 రోజులు మనకి దశమస్కందంలో 64 కళలు ఏంటి అని కూడా అందులో వస్తుంది. సో 64 కళలు నేర్చుకున్నారు. అలాగే గురు దక్షిణ కింద ఎవ్వరూ ఇవ్వనటువంటి గురుపుత్రుడు, మరణించిన గురుపుత్రుని యొక్క ప్రాణం తిరిగి తీసుకొచ్చి ఇచ్చారు. భీష్మకుని తనయగు రుక్మిణీదేవి యొక్క సౌందర్యము మరియు భాగ్యముచే ఆకర్షితులై పలువురు రాజులు రాకుమారులు ఆమెను పరిణయమాడ సమకూడు. కాని శ్రీకృష్ణ భగవానుడు ఇతర అభ్యర్థులను అతిక్రమించి గరుడు అమృతమును కొనిపోయినట్లు స్వభావముగా ఆమెను హరించెను. రుక్మిణీ కళ్యాణం మరొక చాలా అద్భుతమైన ఘట్టం అండి కృష్ణలీలలో. ఓకే, సో ఆచార్యులు చెప్తూ ఉంటారు, ఒక జీవుడు ఎంతగా భగవంతుడిని కోరితే భగవంతుడు వచ్చి ఆ జీవుణ్ణి తన దగ్గరికి చేర్చుకుంటాడు. రుక్మిణీదేవి మన జీవులందరికీ ప్రతీక కింద ఉంటే ఆవిడ ఒక బ్రాహ్మణుడి ద్వారా తన సందేశాన్ని భగవంతుడికి తెలిపింది. సో భగవంతుడు వచ్చి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసారా ఎలా ఉంది, గరుడు అమృతమును కొనిపోయినట్లుగా. అంటే పాముల మధ్యలో ఒకసారి గరుత్మంతుడికి పాములకి ఆ కథ కూడా వస్తుంది మనకి తర్వాత, ఒప్పందం ఉంటుంది. సో అమృతాన్ని తెచ్చిచ్చాడు, కానీ ఒక్క నిమిషంలో మళ్ళీ దాన్ని తీసుకెళ్ళిపోయాడు. అందరూ పాములు చుట్టూ చేరుకున్నా కూడా. అంటే ఎప్పుడైతే మనం, అంటే రుక్మిణీదేవి అంత ఆత్రంగా మనం ఎప్పుడైతే భగవంత్ సాన్నిధ్యాన్ని కోరుకుంటున్నాము, ఈ భవ అనే విషజ్వాలల దగ్గర నుంచి కూడా భగవంతుడు అలా మనల్ని తను తీసుకువెళ్తాడు. యాక్చువల్లీ భగవంతుడి ప్రయత్నం లేదే సాధకుడు భగవంతుడిని చేరుకోవడం అనేది కష్టం. ఓకే, అయితే రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో మనం అది చూడాలి. రుక్మిణీదేవి ఎంతగా శ్రవణం ద్వారా, కేవలం శ్రవణం ద్వారా, భీష్మకుడి ఇంట్లో భీష్మకుడి సభలో అందరూ వచ్చి కృష్ణలీలలు పొగుడుతుంటే ఆవిడ విని దాన్ని మననం చేసుకుని, ఓకే, కేవలం శ్రవణ స్మరణ ద్వారా ఆవిడ విపరీతమైన కృష్ణ భక్తి కృష్ణ ప్రేమని పెంచుకుంది. సో ఆవిడని ఉద్ధరించడం కోసం భగవంతుడు వచ్చి ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. ఎంతో మంది రాజకుమారులు అక్కడ పోటీ ఉన్నా కూడా వాళ్ళందరితో యుద్ధం చేసి వాళ్ళందరి నుంచి రుక్మిణిని తీసుకుని వెళ్ళాడు. ముక్కుత్రాడు వేయనటువంటి 7 వృషభములను లోబర్చుకొనుట ద్వారా భగవానుడు నాగ్నజితిని స్వయంవరమున పొందెను. భగవానుడే విజేత అయినప్పటికీ ప్రత్యర్థులు రాకుమారిని చేపట్టగోరిరు. ఆ విధంగా అచ్చట యుద్ధము చెలరేగును. సర్వాయుధ సమన్వితుడై శ్రీకృష్ణుడు వారిని అందరినీ సంహరించినే గాని తాను మాత్రం గాయపడలేదు. భగవంతుడికి ప్రూఫ్ ఏంటి అంటే భగవద్ లీలలు ఇలా ఉంటాయి. 7 వృషభాలు ఒక్కసారితో. ఓకే, మనం ఇదివరకు చర్చించుకున్నాం. ఏవైనా ఏమంటారు, మిరాకిల్స్ అంటాం కదా. మిరాకిల్ అంటే అద్భుతాలు జరిగితే వాళ్ళని మనం దేవుడు అని నమ్మేస్తూ ఉంటాం. ఓకే, ఏదైనా గాలిలో నుంచి ఎవరైనా తీసిచ్చారు, నీళ్ళల్లో నడుస్తున్నాడు, ఇతడు కదా భగవంతుడు అనుకుంటాం. అవన్నీ యోగులు కూడా చేయగలరు. యోగ సిద్ధితో అవన్నీ కూడా యోగి చేయగలిగినవి, భగవంతుడు చేయగలిగినవి వేరు. భగవంతుడి లీలలు ఎలాగా అంటే అందుకనే కృష్ణ లీలలు చదవాలి. ఇలా చేయగలిగిన వాడు భగవంతుడు. ఓకే, ఉత్తి మాట చాతుర్యంతో లేదా యోగ సిద్ధి చాతుర్యంతో ఓకే అద్భుతాలు చేసిన వాళ్ళని భగవంతుడు అనము. మనం అతి జాగ్రత్తగా, స్పెషల్లీ ఎందుకు అంత జాగ్రత్తగా ఉండాలి భగవంతుడిని గుర్తించడానికి అంటే భగవంతుడు శరణు అంటున్నాడు. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. కమలా మాతాజీ కమలా టెంపుల్ లో ఉన్నారా? వెరీ నైస్. అవునండి, ఇక్కడ నరసింహదేవ్ కూడా ఉంటాడు కదండి. హరే కృష్ణ మాతాజీ.
నరసింహస్వామి కూడా అవును ఉన్నారు కదా? మాతాజీ, అవునండి. ఉన్నారు మాతాజీ, హరే నరసింహస్వామి కృష్ణ. కూడా ఉన్నారు. ఎక్కడ గోల్డెన్ టెంపుల్ కి వచ్చావమ్మా కమల? అంటే క్లాస్ లో ఉన్నానండి. ఓకే మాతాజీ. మాతాజీ ఎక్కడ గోల్డెన్ టెంపుల్ కి వచ్చావు? మీరు వచ్చేదేనండి, మీరు వచ్చే ఎక్కడున్నావు? మీరు ఇక్కడ సేవకు వస్తారు కదా, ఇక్కడే నేను ఇక్కడ ఉన్నానండి, టెంపుల్ హాల్ ఎంట్రన్స్ లోనే టెంపుల్ ఉన్నాను. హాల్లోనే ఉన్నాను. ఎంట్రన్స్ లో ఉన్నారా? నేను బుక్ స్టాల్ లో ఉన్నాను. ఉన్నారండి. టెంపుల్ హాల్లోనే ఓకే ఉన్నాను. ఓకేనండి, అట్లాగే ఓకే. కలుస్తానండి. హరే కృష్ణ మాతాజీ. ఓకే హరే మాతాజీ, కృష్ణ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. హరే హరే కృష్ణ. ఓకే. ఓకే. సో భగవంతుడి లీలలు అలా ఉండగలగాలి. అలా ఉంటేనే వాళ్ళని ఎందుకు భగవంతుడు అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే, భగవంతుడు ఏంటి మాట్లాడుతున్నారు? శరణాగతి అంటున్నారు. ఎవరికంటే వాళ్ళకి మనం ఎలా శరణు అంటామండి? శరణు అంటే ఏంటి? పూర్తిగా 2 చేతులు ఎత్తి నువ్వు ఏం చెప్తే అది, నువ్వే నా రక్షకుడవి అంటుంది. సో అలా మనం శరణాగతి అన్నప్పుడు ఆ భగవంతుడు ఎవరు, ఏంటి అతని కెపాసిటీ ఏంటి, అతను నిజంగా భగవంతుడా? ఉన్న అతి చిన్న మానవ జన్మ. యాక్చువల్లీ ఎందుకు అతి చిన్న అంటున్నానంటే, ప్రస్తుతం కలియుగంలో ఉన్నాము. ఓకే, కలియుగంలో 100 ఏళ్ళు అనేది చాలా పెద్ద ఏమంటారు, బోనస్. దీర్ఘాయుష్యం అంటారు. అంటే చాలా పెద్ద లాటరీ 100 ఏళ్ళు బతకడం అని. ఓకే, సో ఉన్న ఈ చిన్న జీవితంలో ఎవరికంటే వాళ్ళకి మనం శరణు అనడం. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా అన్నారనుకోండి నేనే రాముణ్ణి అని, అన్న రాముడికి శరణందు. ఫలానా వాడు కృష్ణుడు అంటే కృష్ణుడికి శరణందు. అర్థమైందా? కృష్ణుడు ఎవరు, ఎవరి లీలలు ఏంటి అనేదే మనకి భాగవతం ఇస్తుంది. సరైన గురువు ఉండాలి. ఎవరు ఏది చెప్పినా కూడా మనకి ట్రయాంగిల్ ఏంటి గుర్తుందా అండి? ఒక భగవంతుడు అవతారము అంటే మనం ఎలా కనుక్కోవాలి? చాలా ఇంపార్టెంట్ అండి. పాదాల మీద ఉండేటువంటి చిహ్నాల ద్వారా మనకి చిహ్నాలు ఎందుకు కనిపిస్తాయి వాళ్ళవన్నీ? ఒక ట్రయాంగిల్ తీసుకోమని చెప్పారు ప్రభుపాద. గురువు, సాధువు, శాస్త్రము. శాస్త్రాలు, గురువు, ఈ 3 దాన్ని రూఢి చేయాలి. గురువు, సాధువు, శాస్త్రం. ఈ 3 ఎప్పుడైతే రూఢి అన్నాయో, మనం సాధువు అంటే యోగి కింద తీసుకోవచ్చండి. యోగి అంటే ఎవరు? యోగి అన్న భక్తుడన్న ఎవరైతే తనని తను భగవంతుడికి లింక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో గురువు ఆశ్రయంలో. ఈ 3 మళ్ళీ వేరే సపరేట్ కూడా కాదు. సరైన పరంపరలో వచ్చిన గురువు, అతని ఆశ్రయంలో ఉన్న భక్తుడు. ఓకే, అలాగే శాస్త్రం. ముందు శాస్త్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 కనుక ఉంటే, అంటే కొంచెం తెలివైన వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఎందుకు మనకి రాముడు కృష్ణుడిని ఎవరు కాదనట్లేదు, అవునా? ఎంతమంది వచ్చినా భగవద్గీతని కాదనలేదు. ఎన్ని శాస్త్రాలు చెప్పినా భగవద్గీత అల్టిమేట్ అని అందరూ చెప్పిస్తారు. సో అలాంటప్పుడు కొంచెం మన తెలివితేటలతో భగవద్గీతని ఆశ్రయిద్దాం, రాముడిని కృష్ణుడిని ఆశ్రయిద్దాం మనం. ఓకే, సో అందుకని కృష్ణుడి లీలలు అర్థం అవ్వడం చాలా ఇంపార్టెంట్ మనకి. సాధారణ భర్త వనరించున్నట్లుగా శ్రీకృష్ణ భగవానుడు తన ప్రియతమ భార్యకు ముదమును కలిగించుటకు స్వర్గము నుండి పారిజాత వృక్షమును తెచ్చింది. కానీ స్వర్గాధిపతి అగు ఇంద్రుడు భార్యా భీతుడైనందున ఆ దేవదేవునితో పోరుటకు వేగముగా పరుగుదీసెను. పారిజాత అపహరణం. ఇంద్రుడికి ఏదో మేలు చేద్దామని వెళ్ళాడు కృష్ణుడు. మేలు చేస్తున్నంతసేపు నిన్ను మించిన వాడు లేడు అనేసాడు ఇంద్రుడు కూడా. ఓకే, తీరా పారిజాతం సత్యభామ కోరింది కదా అని పారిజాతాన్ని తీసుకుంటే వెంటనే సచీదేవి ఒప్పుకోలేదు. సో ఇంద్రుడు వెంటనే దేవతల సమూహంతో కృష్ణుడి మీదకి యుద్ధానికి వచ్చేసాడు. ఓకే, ధరణీసుతుడకు నరకాసురుడు సమస్త ఆకాశమును ఆక్రమింపకూడదు. ఆ కారణమున అతడు యుద్ధమునందు శ్రీకృష్ణునిచే సంహరింపబడదు. పిదప అతని జనని అర్థించగా
దేవదేవుడు ఆ రాజ్యమును నరకుని పుత్రునికి ఇచ్చివేశాను. అటు పిమ్మట భగవానుడు ఆ దానవుని అంతఃపురమున ప్రవేశించను. నరకాసురుని గృహమునందు చెరపట్టబడిన రాకుమార్తెలందరూ ఆర్తబంధువగు శ్రీకృష్ణుని గాంచి ఒక్కమారుగా చురుకుదనమును పొందిరి. వారు ఆ దేవదేవుని ఆసక్తితోనూ హర్షముతోనూ బిడియముతోనూ వీక్షించి తమను అతనికి భార్యలుగా అర్పించుకునిరి. నరకాసురుడి దగ్గర అప్పుడే కృష్ణుడు 16,100 మందిని రాజకన్యలందరినీ కూడా భార్య కింద స్వీకరించాడు. ఓకే, బృందావన్ దగ్గర మనకి ఈ దేవాలయం కూడా ఉందండి. దాని పేరు విమలాకుండ. విమలాకుండ అనే స్థలంలో ఈ 16,100 మంది కూడా పేరు మర్చిపోయాను. ఆ తండ్రి ఎప్పుడైతే కృష్ణుడు వీళ్ళందరినీ వివాహం చేసుకున్నాడో అమిత ఆనందంతో కృష్ణుడి సౌందర్యాన్ని గురించి పొంగిపోతూ కళ్ళనీళ్లు కార్చాడు. సో భగవంతుడు అతనికి సారూప్య ముక్తినిచ్చాడు. సారూప్య ముక్తి అంటే సేమ్ తన రూపమే. సో ఆ ఒక్క గుడిలో మాత్రం మన ఇద్దరు కృష్ణుల్ని చూస్తున్నాం. ఇద్దరు కృష్ణులు కాదు యాక్చువల్లీ, ఒకడు కృష్ణుడు, ఇంకొకడు ఈ 16,100 మంది తండ్రికి కృష్ణుడు తన రూపాన్ని ఇచ్చాడు. ఓకే, ఆ రాకుమార్తెలందరూ వివిధ గృహములందు ఉంచబడిరి. శ్రీకృష్ణ భగవానుడు ఆయా రాకుమార్తెలకు ఖచ్చితంగా సరిపోవునటువంటి వివిధ రూపములను ఏకకాలమున దాల్చెను. ఆ విధంగా దేవదేవుడు తన అంతరంగిక శక్తి ద్వారా యథావిధిగా వారితో పాణిగ్రహణము సాధించెను. ఇది 16,108 మంది భార్యలను ఒక్కసారి అన్ని ప్యాలెస్ల్లోనూ కృష్ణుడు ఉండేవాడు. ప్రతి ఒక్క భార్య కృష్ణుడు తన కొంగుచాట భర్తనే అనుకునేది. అంటే ఏంటి, పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళ సేవ చేస్తూ ఉండేవాడు కృష్ణుడు. తన దివ్య లక్షణములను అనుసరించి స్వయము విస్తరించుటకు భగవానుడు వారిలో ప్రతి ఒక్క పత్ని యందును అన్ని విధములుగా ఆత్మసములైన 10 మంది పుత్రులను కొనెను. ఒక్కొక్క రాణి నుంచి 10 మంది పుత్రులు. ఓకే, సో కృష్ణుడి అంటే శ్రీ నిన్న అనుకున్నాం కదా, శ్రీ వల్లభుడు. ఓకే, శ్రీ వల్లభుడు. శ్రీ అంటే సిరి, లక్ష్మి, ఎంత ఐశ్వర్యం అనేది మనం కృష్ణుడిది ఇక్కడ చూడొచ్చు. 16,108 మంది కూడా 16,108 మంది 108 ప్యాలెస్లు ఉండేవి. ప్రతి ప్యాలెస్ డోర్ ద్వారం కూడా మణిమాణిక్యాలతో నిండి ఉండేది. అసలు భగవంతుడి ఐశ్వర్యానికి మనం నిన్న చెప్పుకున్నాం కదా, అద్వితీయము. అంత ఐశ్వర్యం ఉన్నవాడు ఇంకొకడు లేడు. ఓకే, కాలయవనుడు, మగధరాజు, శాల్వుడు మధురానగరంపై దండెత్తి వారి సైన్యములు నగరమును చుట్టుముట్టినప్పుడు తన స్వజనుల శక్తిని ప్రదర్శించుటకు శ్రీకృష్ణుడు వారిని స్వయంగా వధించుటను విడిచి ఉండెను. కాలయవనుడు గుర్తుందండి ఎవరికైనా? గుహలోకి తీసుకెళ్తాడు కృష్ణుడు కాలయవనుడు. ఓకే, శాల్వుడు, మగధరాజు. మగధరాజు ఎవరు? జరాసంధుడు. వీళ్ళందరినీ కృష్ణుడు అంటే చాలా అవలీలగా చంపి ఉండొచ్చు. మనం చెప్పుకున్నాం కదా, కృష్ణుడికి ఎప్పుడు భక్తులు క్రెడిట్ ఇవ్వడం ఇష్టం. ఓకే, సో జరాసంధుడి వధ ఎవరి చేత చేయించాడు? భీముడి చేత చేయించాడు. ఓకే, అలాగే కాలయవనుడిది ముచ్చుకుందుడి చేత. ముచ్చుకుందుడు. అలా ఏంటి అంటే తను చేయగలిగినా కూడా తన భక్తుల ద్వారా తను ఆచరిస్తున్నాడు. మన కురుక్షేత్ర రణరంగం అంతా కూడా అర్జునుడిని హీరో చేస్తాడు కృష్ణుడు. పాండవులే అక్కడ హీరోస్. శంబరుడు, ద్వివిధుడు, బాణుడు, ముర, బల్వలుడు వంటి రాజులు మరియు దంతవక్రుడు వంటి పలువురు దానవులలో కొందరు భగవానునిచే స్వయంగా సంహరింపబడగా ఇంకొందరిని ఆ దేవదేవుడు ఇతరులచే సంహరింపజేసెను. ఓ విదుర, పిదప ఆ దేవదేవుడు రాజులందరినీ, శత్రువులను, సోదరిని పుత్రుల వైపు చేరిన వారు ఇరువురిని కురుక్షేత్ర రణమున సంహరింపజేసెను. ఆ రాజులందరూ ఎంతటి గొప్పవారు బలవంతులనగా యుద్ధరంగమున వారు చరించినప్పుడే ధరణియే కంపించును. సో కురుక్షేత్రంలో ఎంత భీకర యుద్ధం అంటే అసలు భూమి కూడా కంపించడం మొదలుపెట్టింది.
అన్నిటికంటే ఇప్పటి వరకు చరిత్రలో ఉన్న అతిపెద్ద రణం ఏంటి అంటే కురుక్షేత్ర యుద్ధం. కర్ణుడు, దుశ్శాసనుడు, సౌబలుడు ఒసగిన దుష్ట సలహా కారణమున దుర్యోధనుడు తన భాగ్యమును ఆయువును కోల్పోయాను. శక్తిమంతుడైనను తొడలు విరిగి పరిజనులను కూడి అతడు నేలపై పడి ఉన్నప్పుడు భగవానుడు ఆ సన్నివేశమును కాంచి ముదమందలేదు. అంటే దుర్యోధన పడిపోయి ఉన్న కృష్ణుడికి ఆనందం కలగలేదు. ఎందుకు? ఇప్పుడు కృష్ణుడు అందరూ కూడా మమైవాంసో జీవలోకే, అందరూ కూడా కృష్ణుడికి పిల్లలే. ఒక పిల్లవాడు కష్టం అంటే ఎంత చెప్పి చూశాను, ఎంత చెప్పినా వీడు వినలేదు. ఆఖరికి ఈ స్థితిలో ఉన్నాడే అనే కానీ తల్లి ఎప్పుడు ఆహా వీడికి దెబ్బ తగిలింది అని వాడికి ఆనందంగా ఉంటుందా? తన మాట వినకపోయినా కూడా. ఓకే, ఇక్కడ భాష్యం చూడండి. ధృతరాష్ట్రుని ప్రధాన తనయుడు దుర్యోధనుడు నేల రాలుట శ్రీకృష్ణ భగవానునకు ఆనందదాయకం కాలేదు. తాను అర్జునుని పక్షము వహించి ఉన్నను మరియు యుద్ధము జరుగునప్పుడు దుర్యోధనుని తొడలు ఏ విధంగా విరగొట్టవలను భీమునకు ఉపదేశించింది తానే అయినను ఆ దేవదేవుడు దాని ఎడ ముదమందలేదు. తప్పు చేసిన వానిని దండించుట భగవానునికి తప్పనిసరి అయిన కార్యం. కానీ జీవులందరూ సహజంగా తన అంశలైన కారణమున అట్టి శిక్షల నొసగుట పట్ల అతడు ఆనందింపడు. అపరాధికి అతడు వజ్రాయుధము కన్నను కఠినమైన వాడు కాగా విశ్వాసపాత్రునికి గులాబీ కన్నను మృదువైన వాడు. భగవానునిచే స్థాపించబడిన నియమములకు విరుద్ధముగా నుండెడి దుష్ట సలహాలు దుష్ట సాంగత్యం కారణముననే అపరాధి తప్పుదారి పట్టును. ఆ విధంగా అతడు శిక్షార్హుడగును. కనుక భగవత్ ప్రోక్తములైన నియమములను అనుసరించి జీవించుచు వానిని తిరస్కరించకపోవుటయే ఆనందములకు ఖచ్చితమగు మార్గమై ఉన్నది. మరపు కలిగిన జీవుల కొరకై ఆ నియమములు వేదములందు పురాణములందు విధింపబడి ఉన్నవి. అర్థమైంది కదండి? సో దుర్యోధనుడు కష్టంలో ఉన్న కృష్ణుడికి బాధే. కొంతమంది పిల్లలు ఏంటంటే మామూలుగా సౌమ్యంగా చెప్తే వినిస్తారు. ఓకే, ప్రభుపాద వారు చెప్తుంటారు, మూడు రకాలు ఉన్నారట మనుషులు. ఒకళ్ళు చెప్పంగానే వింటారు, దొంగతనం చేయకూడదు నాయన, తప్పు, దీనికి శిక్ష పడుతుంది అంటే వాడు చెయ్యడు, వెళ్ళడు దాని జరుగుతుంది. రెండో వాడు ఉంటాడు. రెండో టైప్ ఏంటి అంటే వాడు చెప్పినా వినడు, చేస్తాడు, కాల్చుకుంటాడు, ఆ తర్వాత జాగ్రత్త పడతాడు, అవును కరెక్టే కదా. ఇంకా మూడో రకం ఏంటి, వాడికి ఎన్నిసార్లు కాలినా ఏం చేసినా వాడు అక్కడి నుంచి మారడు. అప్పుడు వజ్రం కంటే కఠినం అవుతాడు భగవంతుడు. ఎందుకంటే తన పిల్లవాడు తనని దారి తెచ్చుకోవాలి. కొందరికి సౌమ్యంగా చెప్తే అర్థమవుతుంది, కొందరికి కఠినంగా చెప్తే అర్థమవుతుంది. భగవద్భక్తులకి భగవంతుడు సుకుమార, అంత వికృత రూపం భీకరంగా ఉన్న నరసింహస్వామి ప్రహ్లాదుని భయపెట్టలేదు కదా. మనం ఈ పిల్లి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, గుర్తుందా అండి? పిల్లని ఎలకని రెండిటిని ఒకేలాగా పట్టుకుంటుంది నోట్లో, కానీ పిల్లకి ఏమాత్రం నొప్పి కలగదు, దానికి చాలా హాయిగా సురక్షితంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎలకకి అదే మృత్యు. సో భగవంతుడు ఆఖరికి ఇంకా మృత్యు రూపంలో వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తాడు. సో కంటిన్యూస్. అందుకనే పరమాత్మ దుష్టుడి లోపల పరమాత్మ ఉంటాడు. వాళ్ళు చెప్తూనే ఉంటాడు. ఎంతవరకు చెప్తాడు? ఎప్పుడూ కూడా విడిచిపెట్టాడు జీవుని. భక్తుడైన తర్వాత ఇంకా భగవానుని లక్షణాలతో ఆ ప్రేమని ప్రతిస్పందించడం మొదలు పెడతాడు. అంతవరకు కూడా చెప్తూనే ఉంటాడు. మనం కొన్నిసార్లు అనిపిస్తుంటాం, ఎందుకో మనసు ఒప్పుకోవట్లేదు. యాక్చువల్లీ పరమాత్మ మనకు సూచనలు ఇస్తూ ఉంటాడు, మనకు అది అర్థం కాదు. ఓకే, కురుక్షేత్ర యుద్ధానంతరము శ్రీకృష్ణుడు ఇట్లు పలికింది. ద్రోణుడు, భీష్ముడు, అర్జునుడు భీముని సహాయము చే గొప్ప భూభారము 18 అక్షోహిణులు ఇప్పుడు తొలగించబడినది. కానీ ఇది ఏమాత్రము మరింత దుస్సహమగు భారమైన యదువంశము మహాబలము ఇంకనూ నిలిచియే ఉన్నది. భూమి మహావీరుల చేత భూభారం కింద ఉంది. యదువంశ వీరులందరూ కూడా, యదువంశీయులు ఎంతమంది అండి గుర్తుందా ఎవరికైనా లెక్క? ఇక్కడ 18 అక్షోహిణులు మరణించారు. యదువీరులు ఎంతమంది? వాళ్ళు తక్కువ మంది.
ఎంతమంది? యదువీరుల పిల్లలకి పాఠాలు చెప్పడానికి 3 లక్షల గురువులు ఉండేవారు. ఓకేనా? మనకి దశమస్కందంలో వస్తుంది యదువీరులు ఎంతమంది అని. ప్రతి ఒక్కడు భగవంతుడు అంతటి పవర్ఫుల్, శక్తివంతుడు యదువీరులు. సో భూమి ఎంత భారం. ఓకే, సో ఆ భారం వేరు, కానీ దుర్యోధను లాంటి వాళ్ళని భరించడం వేరు. ఇది తల్లి పొంగిపోతూ భరిస్తోంది భూదేవి, కానీ భారమే. అందుకనే భగవంతుడు తర్వాత ఆ భూభారాన్ని కూడా తగ్గించి తను అవతారాన్ని చాలించాడు. మధుపానంతో తమ కన్నులు ఎరిపెక్కిన వారై మత్తులు తమలో తాము కలహించినప్పుడు మాత్రమే వారు అంతర్హితులు కాగలరు, లేనిచో అది అసాధ్యము కాగలరు. నేను అంతర్ధానం చెందినప్పుడు అది జరగగలదు. అంటే యదువీరులు అంత శక్తివంతులు కాబట్టి వాళ్ళల్లో వాళ్ళు ఓడించగలరే తప్ప బయట వాళ్ళు ఎవరు కూడా యదువీరుల్ని ఓడించలేరు. సో అందుకనే కృష్ణుడు భగవత్ సంకల్పం వల్ల వాళ్ళల్లో వాళ్ళు కలహం, అంటే గాంధారి శాపం అనండి, లేదా ఋషుల యొక్క శాపం అనండి, ఇవన్నీ కూడా నెపం. యాక్చువల్లీ భగవంతుడు నిర్ణయించుకున్నాడు ఇంకా యదువంశాన్ని అంతా కూడా తీసుకువెళ్ళి భూభారాన్ని తగ్గించడానికి. సో ఇవన్నీ కారణాల కింద అనిపించవచ్చు, కానీ అది భగవత్ సంకల్పం. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా తనలో తాను ఆలోచించి సాధు మార్గమున ఆదర్శనీయమగు పాలనను ప్రదర్శించుటకు ప్రపంచాధిపత్య స్థానమున ధర్మరాజును నెలకొల్పెను. సో కృష్ణుడు ఏమనుకున్నాడు? ఇంకొకటి కృష్ణుడు ఏంటి ఆలోచించాడు అంటే, యదువీరులందరూ కూడా ఇంత పవర్ఫుల్ కదా, సో వాళ్ళల్లో కొంతమంది గర్వంతో ఉండేవాడు. ఇంకొకళ్ళ గర్వం ఏంటంటే కృష్ణుడు మాలో ఉన్నాడు కదా. సో ముందు కనుక కృష్ణుడు బలరామకృష్ణుడు వెళ్ళిపోతే ఇంకా వీళ్ళని అసలు ఎవరు పట్టలేరు. సో ముందు వాళ్ళందరినీ పంపించి తర్వాత కృష్ణుడు వెళ్ళాడు. ఓకే, ఇక్కడ ధర్మ సంస్థాపన కోసం యుధిష్ఠిరుని రాజు కింద చేశాడు. మహావీరుడు అభిమన్యునిచే ఉత్తర గర్భమునను నుంచబడిన పూర్వంశము బీజము ద్రోణతైన అస్త్రముచే దత్తమైంది. కానీ తదనంతరము శ్రీకృష్ణునిచే ఆ శిశువు తిరిగి రక్షింపబడింది. ఎవరిది? పరీక్షిత్. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం నుంచి కురువంశ బీజాన్ని అతడు రక్షించాడు. ఆ దేవదేవుడు ధర్మసుతునితో 3 అశ్వమేధ యాగములు నిర్వహింపజేసింది. ధర్మరాజు సైతము పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుని సతతము అనుసరించుచు సోదరుల సహాయమున ధరణిని రక్షించి భోగించును. అదే సమయమున దేవదేవుడు సంఘపు వైదిక కట్టుబాట్లను ఖచ్చితంగా అవలంబించుచు ద్వారకాపురమును భోగించెను. సాంఖ్యతత్వ సిద్ధాంతము వివరించినట్లుగా వైరాగ్యము జ్ఞానములందు అతడు స్థితుడయ్యను. సో అందుకని కృష్ణావతారంలో షడ్గుణాలు సంపూర్ణంగా ప్రదర్శించాడు కృష్ణుడు. అంతమందిని యదువీరులందరూ వెళ్ళిపోయాడు, తన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కానీ కృష్ణుడు పూర్తి వైరాగ్యం, చాలా ప్రశాంతంగా తను ప్రభాస క్షేత్రంలో కూర్చుని ఆలోచిస్తున్నాడు ఇంకా అవతారం చాలించడానికి. ఎక్కడా కూడా అటాచ్మెంట్ అనేది లేదు. 3 లక్షల గోపీమణులతో రాసలీలే అవ్వచ్చు, 16,108 మంది భార్యల్ని స్వీకరించి ఉండొచ్చు. సో అక్కడ సంపూర్ణ వైరాగ్యం కృష్ణ 100% అన్ని గుణాలు, ఐశ్వర్యము 100% ప్రదర్శించాడు, జ్ఞానం 100% ప్రదర్శించాడు భగవద్గీత ఇచ్చి. యశస్సు, కృష్ణుడి యొక్క యశస్సు అన్ని కూడా 100% అక్కడ ప్రదర్శన. పూర్ణ చంద్రుడు, మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, మిగతా అన్ని అవతారాల్లో ఇదే చంద్రుడు, కానీ ఎంత అవసరమో అంత కళని అక్కడ ప్రదర్శించాడు. శ్రీకృష్ణుడు మాత్రం పౌర్ణిమ చంద్రుడు. తన మృదు మధుర దరహాస వదనముతోను అమృత వాక్కులతోను నిష్కళంక స్వభావముతోను ఆ దేవదేవుడు దివ్య దేహ విలసితుడై ఉండెను. ఈ లోకమునందు మరియు ఇతర లోకములందు, ఇక్కడే మనకి యాక్చువల్లీ ఈ లక్ష్మీదేవి గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి ఎక్కడ నివాసిస్తుందండి?
పద్మం. ఓకే, పద్మం ఎంత సున్నితంగా ఉంటుంది చూసారు ఎవరైనా? పద్మం లోటస్ దాని మీద బరువు పెడితే ఏమవుతుంది? పచ్చడేది. లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది అంటే ఆవిడ ఎంత సుకుమారంగా ఉన్నారో చూసుకుంది. ఆవిడ్ని హృదయ వక్షస్థలంలో అతి భద్రంగా పెట్టుకున్నాడు స్వామి. ఓకే, ఇందాక చదివాం కదా మనం, శత్రువులకి ఏంటి లేదా అభక్తులకి అతడు వజ్రం కంటే కఠినం, భక్తులకి అతడు పువ్వు కంటే కూడా సున్నితం. ఓకే, ఈ లోకమునందు మరియు ఇతర లోకములందు భగవానుడు తన లీలల ఆనందమును విశేషంగా యదువంశీయుల సాంగత్యమున గొనెను. రాత్రి ఎందు విశ్రాంతి సమయమున దేవదేవుడు స్త్రీ రత్నములతో మధుర ప్రేమ భావమును అనుభవించును. సో పూర్తి ప్రేమ ఆస్వాదన అనేది భగవంతుడు, అందుకే రసరాజు అతనికి పేరు, రసాలన్నిట్లోనూ రాజు. ఓకే, ఆ విధంగా భగవానుడు పెక్కు సంవత్సరములు గృహస్థ జీవనమున నెలకొని ఉండను. కానీ అశాశ్వతమగు మైథున సుఖము పట్ల అతని వైరాగ్యము అంత్యమున పూర్ణముగా వ్యక్తమయ్యను. అదే ఇందాక చెప్పుకున్నాము, అంతమంది గృహస్థాశ్రమాన్ని స్వీకరించినా కూడా వైరాగ్యానికి మారిపోయారు ఎవరు అంటే కృష్ణుడు. ఎక్కడ అటాచ్మెంట్ అనేది లేదు. ఓకే, జీవుడికి కూడా అదే ఉపదేశిస్తున్నాడు కృష్ణుడు. ఇక్కడ ఒక బోర్డు ఉంది అనుకోండి, గోడ కాదు, గోడ మీద రాస్తారు. స్కూల్లో ఒక బ్లాక్ బోర్డ్ ఉంటుంది. ఓకే, సో సైన్స్ టీచర్ వచ్చి సైన్స్ రాసేస్తుంది, నెక్స్ట్ మ్యాథ్స్ టీచర్ వచ్చాక ఏం చేస్తుంది? అది తుడిపేసి మ్యాథ్స్ రాస్తుంది. ఓకే, అక్కడ సో మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు, మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు, మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు, తుడుతున్నారు రాస్తున్నారు, మారుతూనే ఉంది. ఏది మారట్లేదు అక్కడ? బోర్డు మారట్లేదు, బోర్డు సాక్షి చూస్తోంది అంతే. ఒకరోజు ఆ బోర్డు మీద నేను చాలా తెలివిగలవాణ్ణి అని రాసుకుంటున్నాను, ఓ తెలివిగల జన్మ వచ్చింది. నెక్స్ట్ డే అది తుడుచుకుపోయింది. నేను మూర్ఖుడిని, మూర్ఖ జన్మ వచ్చింది. నేను పశువుని, పశువు జన్మ వచ్చింది. మారకుండా ఉంది చూసారా? అది కేవలం వీక్షిస్తూ ఉంటుంది. యః పశ్యతి సపశ్యతి, భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. ఆత్మ యాక్చువల్లీ కేవలం ప్రేక్షక అంతే. త్రిగుణాలే అన్నీ కూడా చేస్తుంది. త్రిగుణాల ద్వారా జీవుడు తాను అనుకుని పనులన్నీ కూడా చేస్తుంది. సో భగవంతుడు ఏంటి అసలు? భక్తులు కూడా ఏంటి? తామరాకు మీద నీటి పిలువు, ఎంతసేపు అది నీళ్ళల్లో ఉన్నా నీరు దానికి అంటుకోరు. సో భగవంతుడు కానీ భక్తులు కానీ అలా వైరాగ్య పూర్ణుల కింద ఉంటారు. ఓకే, ప్రతి జీవుడును అలౌకిక శక్తి చే నియమింపబడుచుండును. ఆ విధంగా అతని ఇంద్రియ భోగము సైతము అదే అలౌకిక శక్తి నియంత్రణమందు ఉండును. తత్కారణమున భక్తియుత సేవనొనరించు భక్తుడైన వాడు మాత్రమే శ్రీకృష్ణ భగవానుని దివ్యేంద్రియ కర్మలయందు విశ్వాసము ఉంచగలడు. ప్రతి ఒక్కడు ఏంటి? లౌకిక శక్తి, అలౌకిక శక్తి నియంత్రణమందుండును అంటే మాయ, భగవంతుడి మాయ. ఏంట మాయ? మాయకున్న మూడు లక్షణాలు ఏంటండి? మహామాయకున్న 3 లక్షణాలు ఏంటి? వచ్చేయాలి, శ్లోకాలన్నీ వచ్చు మీ అందరికీ. మాయ గురించి కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? దైవీ హేష గుణమయీ మమ మాయా దురుత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాంతరం. దైవీ హేష గుణమయీ మమ మాయ. ఈ మాయ ఫస్ట్ మమ, అది నాది, దైవీకమైంది. అది గుణమయి, త్రిగుణాలతో కూడుకుని ఉంది. ఇంకోటి ఏంటి? దురత్యయ, దీన్ని దాటడం అనేది దుర్లభం. గుర్తుపెట్టుకోవాలి. మాయ అనగానే మనకి లక్షణాలు, నాకే ఉంది మాయ, నా ఎదురుకుండా రావాలే కానీ నేను దాటేస్తాను కాదు. కృష్ణుడు అనట్లేదు అలా, నా మాయ అది నీకు దాటడం కష్టం. సొల్యూషన్ ఏంటి? మామేవయే ప్రపద్యంతే, నన్ను శరణు పొందితే మాయామేతాం తరంతితే. 8th చాప్టర్ రజని, అది 8.14.
సెవెంత్ చాప్టర్. సెవెంత్ మేడం. సెవెంత్. సెవెంత్ ఓకే. ఒకమారు యదు భోజవంశ రాకుమారుల క్రీడా కలాపములచే మహర్షితులు కుపితులైరు. ఆ విధంగా భగవానుడు కోరినట్లు మునులు వారిని శపించిరి. అంటే కృష్ణుడి యొక్క ఇంకా అంత్యలీలల దగ్గరకు వచ్చేసాడు ఉద్ధవుడు. విదురుడు అడుగుతున్నాడు కదా ఎలా ఉన్నారు అని పేరు పేరున. సో ముందు చిన్నప్పటి నుంచి లీలలన్నీ స్మరించుకుని ఫైనల్ గా కృష్ణుడు అంతర్ధానం అయ్యాడు అని చెప్పబోతున్నాడు. సో ఎలా అంతర్ధాన మౌసల లీల అంటాం కదా, ముసలం ఆ లీల ఇప్పుడు చెప్పుకొస్తున్నాడు. కొలది మాసములు గడిచిన పిమ్మట శ్రీకృష్ణునిచే విమోహితులై దేవతావతారములైన వృష్ణి భోజ అంధక వంశస్థులందరూ ప్రభాస తీర్థమునకు జనిరి. భగవానుని నిత్య భక్తులు మాత్రం అచ్చటికి ఏగక ద్వారక ఎందే నిలిచి ఉండిరి. సో భగవంతుడి యొక్క లీలల కోసం దేవతలందరూ కూడా ఈ వృష్ణి భోజ యదువంశాల్లో జన్మించారు. సో ఎవరెవరైతే ఆ దేవతాంశాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా భగవంతుడి మాయాశక్తికి లోబడి వాళ్ళందరూ కూడా ప్రభాస తీర్థానికి వచ్చారు. ఈ ముని శాపం అనేది జరిగింది కదా, సాంబుడు అవన్నీ మనం 11వ స్కందంలో చూస్తాం. సో యదువంశం మీద శాపం ఉంది. వాళ్ళల్లో వాళ్ళు కలహించుకుని ఆ వంశం అంతా పరిసమాప్తి చెందుతుంది. సో ఎవరెవరైతే ఈ దేవతాంశాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభాస క్షేత్రం చేరుకుంటారు. ఎవరైతే భగవంతుడి యొక్క నిత్య సఖులో వాళ్ళు ద్వారకలోనే ఉండిపోయారు. భగవంతుడు వదిలిన తర్వాత ఇప్పుడు అంటే వసుదేవుడు వీళ్ళందరూ కూడా ద్వారకలోనే ఉండిపోయారు. ఓకే, కృష్ణ నిర్యాణం ఉద్ధవుడు వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా భగవంతుడిని ధ్యానిస్తారు. యాక్చువల్లీ కృష్ణుడు ఇక్కడ రాగానే ద్వారకంతా కూడా సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ కూడా ధ్యానం ద్వారా వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టారు. ఈ దేవతాంశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభాస తీర్థంకి వచ్చి అక్కడ వాళ్ళ తనువులు చాలించి తిరిగి మళ్ళీ వాళ్ళు వాళ్ళ పొజిషన్స్ స్వర్గలోకాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. అచ్చటకు చేరిన పిమ్మట వారందరూ స్నానమాడి ఆ తీర్థ జలములతో పితృదేవతలకు దేవతలకు మహర్షులకు తర్పణముల నొసగి వారిని సంతృప్తి పరచిరి. బ్రాహ్మణులకు గోవులను దానముగా నొసగిరి. చక్కగా పోషింపబడిన ఆవులు మాత్రమే గాక బంగారము, బంగారు నాణములు, శయ్య, వస్త్రములు, జంతు చర్మపు ఆసనములు, కంబళ్ళు, అశ్వములు, గజములు, కన్యలు, పోషణకై తగినంత స్థలము మొదలగునవి బ్రాహ్మణులకు దానమందు ఒసగబడినవి. అంటే కృష్ణుడు వాళ్ళందరినీ అసలు ప్రభాస తీర్థానికి ఎందుకు తీసుకొస్తాడు అంటే చాలా విపరీతాలు జరుగుతున్నాయి ఇక్కడ వాతావరణంలో. మనం చేసిన దోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అందరినీ ప్రభాస తీర్థానికి తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళు విశేషమైన గోదానం, భూదానం అవన్నీ కూడా చేశారు. అటు పిమ్మట వారు భగవదర్పితమగు రుచికర ఆహారములను బ్రాహ్మణులకు ఒసగి శిరములచే నేలను త్రాకి వారికి గౌరవపూర్వక వందనములను అర్పించారు. ఆ రీతి వారు గోబ్రాహ్మణులను రక్షించుచు చక్కగా నుండిరి. ప్రతి చోట మనకి గోబ్రాహ్మణ రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అదే కృష్ణ ప్రీతి. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్గురు కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓకే, ఇంకా టైం ఉంటే ఇంకొంచెం లీలలు కంటిన్యూ చేద్దాం. 4వ అధ్యాయం. తదనంతరము వారందరూ బ్రాహ్మణుల అనుమతిని బడిసిన వారే ప్రసాద శేషమును భుజించిరి. దానితో పాటు వారుని మధువుని సైతము త్రాగిరి. ఆ పానముచే వారు మతి దప్పి జ్ఞానహీనులై పరుషవాక్కులతో ఒండరుల హృదయములను గాయపరుచుకునిరి. ఏ విధంగా వెదురు పొదల రాపిడిచే వినాశము కలుగుచుండును అదే విధంగా సంధ్యా సమయమున మత్తు యొక్క దోషముల అంతఃప్రక్రియచే వారి చిత్తములు సమతుల్యతను కోల్పోవగా వినాశము సంభవించును. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు తన వంశము యొక్క అంతమును అంతరింగిక శక్తి ద్వారా భవిష్యత్ దర్శనము కావించిన పిమ్మట సరస్వతీ నది తటమునకేగి జలమును ఆచమించి ఒక వృక్ష మూలమున కూర్చుండెను. సో యదువంశం అంతా కూడా ప్రభాస తీర్థంలో అయింది. భగవంతుడికి ఆ విషయం తెలుసు కదా. ఇటుపక్క యాక్చువల్లీ బలరాముడికి కూడా కృష్ణుడు చెప్పి ఉంచాడు,
మహాప్రస్థానానికి తయారవ్వండి. సో బలరాముడు కూడా తను సముద్రంలోకి వెళ్ళిపోయి అట్నుంచి అతడు క్షీర సముద్రానికి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ కృష్ణుడు కూర్చుని ఉన్నాడు. భగవానుడు తనకు శరణాగతుడైన వాని ఆర్తిని హరించునట్టు వాడు తన కులమును నశింపజేయుటకు ఎవరు వాంఛించిరో ఆ దేవదేవుడే బదరీకాశ్రమమునకు పొమ్మని నాకు చెప్పాను. సో అందరు వెళ్ళిపోయారు, నేను ఇక్కడ ఎందుకున్నాను అంటే ఉద్ధవుడు చెప్తున్నాడు, నన్ను కృష్ణుడు బదరీకాశ్రమానికి వెళ్ళి అక్కడ, అంటే కృష్ణుడు ఎన్ని ప్రాంతాలు తిరిగాడు కానీ బదరీ వెళ్ళడం అవ్వలేదు కృష్ణుడికి. ఎందుకు వెళ్ళలేదు భగవంతుని క్వశ్చన్ చేయడానికి ఏం లేదు. ఓకే, సో భగవంతుడు ఏం చేశాడు, తన భక్తుడైన ఉద్ధవుడి ద్వారా వాళ్ళకి సందేశాన్ని పంపించాడు. ఓ అరిందముడా విదురా, వంశమును నశింపజేయవలనన్నది అతని కోరికను నేను ఎరిగి ఉన్నప్పటికీ స్వామి పాదపద్మముల వియోగమును సహించుట నాకు అసాధ్యము కనుక అతనినే అనుసరించుకుని. కథ సీక్వెన్స్ అర్థమైంది నాకు. కృష్ణుడు ఒకసారి కృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు ఉద్ధవుడు వెళ్ళి కృష్ణుడిని అడుగుతాడు, కృష్ణ నాకు ఎందుకో అనుమానంగా ఉంది, నువ్వు అవతారం చాలించబోతున్నావు కదా, నేను నీతో వస్తాను, నేను ఉండలేను ఇక్కడ అంటే. అప్పుడే మనకి ఉద్ధవ గీత జరిగింది. అది కూడా మనకి ఏకాదశి స్కందంలో మనం చదువుతాం. 1000 శ్లోకాలు ఉద్ధవ గీత. ఓకే, ఉద్ధవ గీత అంటే ఉద్ధవుడికి డీటెయిల్డ్ గా కృష్ణుడు మొత్తం చెప్పాడు. చెప్పిన తర్వాత తన సందేశాన్ని బదరీకాశ్రమంలో ఉన్న ఋషులకి ఇమ్మని చెప్పి పంపించాడు. సో ఉద్ధవుడు బయలుదేరాడు కానీ మనసు మళ్ళీ పీకేస్తుంది. ఇంకొకసారి కృష్ణ దర్శనం చేసుకుందామని మళ్ళీ ఎక్కడైతే కృష్ణుడు ఒంటరిగా ఆ వటవృక్షం కింద కూర్చుని ఉన్నాడు కదా, అక్కడికి వచ్చాడు అనమాట. సీక్వెన్స్ అది. ఆ విధంగా అనుసరించుచు లక్ష్మీదేవికి ఆశ్రయుడైనప్పటికీ సరస్వతీ నదీ తటమును ఆశ్రయించి ఒంటరిగా కూర్చుని దీర్ఘాలోచన మగ్నుడైన నా రక్షకుని స్వామిని నేను గాంచితిని. భగవానుని దేహము శ్యామల వర్ణముగా నున్నను నిత్యమును జ్ఞానానంద పూర్ణమునై అత్యంత సుందరముగా నుండెను. అతని నయనములు ప్రశాంతముగా నుండి ఉదయించు సూర్యుని వలె ఎర్రనై ఉండెను. అతని చతుర్భుజములు వివిధ లాంఛనములు పీతవసనములను బట్టి శీఘ్రమే అతడు దేవదేవుడని నేను గుర్తించగలుగుతున్నాను. నా పిక్చర్ మనకి ఇక్కడ ఉందా? ఇక్కడ మనం ఇద్దరు చూసాను, గుర్తుందండి. వటవృక్షం కింద కృష్ణుడు కుడి కాలుని ఎడం కాలి తొడ మీద పెట్టుకుని, ఓకే, అంటే వటవృక్షం ఈ ప్రపంచం కింద చెప్పుకున్నాము నాకు. ఈ బ్రహ్మాండానికి వీపు చూపిస్తూ, అంటే ఇక్కడి నుంచి ఇంకా తను నిష్క్రమిస్తున్నట్టు అక్కడ కూర్చుని ఉన్నాడు. మేఘశ్యామల వర్ణం చతుర్భుజాకారంలో శంకుచక్ర గదా పద్మాలు 4 కూడా స్వరూపంతో అక్కడ స్వామివారిని సేవించుకుంటున్నాయి అన్నమాట. అతన్ని చూడంగానే దేవాది దేవుడని ఉద్ధవుడు గుర్తించాడు. భగవానుడు ఒక చిన్న అశ్వత్థ వృక్షమును ఆనుకుని, ఇక్కడే వస్తుంది, కుడి పాద పద్మమును ఎడమ తొడమ వైపు నిడుకుని ఆసీనుడై ఉండెను. గృహ సౌఖ్యములనన్నింటినీ విడిచినప్పటికీ అతడు అట్టి స్థితి యందు మిగుల ఆనందమైనగానే గోచరించెను. ఎందుకంటే కృష్ణుడు సదా ఆనందపూర్ణం, సత్చేత ఆనందం. ఈ వైరాగ్యానికి ఎగ్జాంపుల్ ఇక్కడే చూడొచ్చు. మొత్తం యదువంశం నాశనం అయిపోయింది, రాణులందరూ వదిలేస్తున్నారు, అసలు ఈ అవతారాన్ని చాలిస్తున్నాడు. కానీ కృష్ణుడు చాలా ఆనందంగా స్థిరంగా ఉన్నాడు. ఇక్కడ ఇందాక నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉందండి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుల కథనాన్ని అనుసరించి శ్రీకృష్ణుని ఆసన భంగిమ చిన్న అశ్వత్థ వృక్షమును ఆనుకొని ఉన్నటువంటిది కూడా భావగర్భితంగా ఉన్నది. తొందరగా మరణించని కారణముననే ఆ వృక్షము అశ్వత్థ వృక్షమును పిలువబడినది. ఈ బ్రహ్మాండం అనేక కాలం పాటు ఉంటుంది. అశ్వత్థ వృక్షం కూడా చాలా కాలం ఉంటుంది, అందుకని అశ్వత్థ వృక్షం ఆ విశ్వానికి ప్రతీక అంటారు. అది అనేక సంవత్సరములు జీవించును. భగవానుని పాదములు మరియు వాని శక్తులు పంచమహాభూతములు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము
అశ్వత్థ వృక్షముచే ప్రాతినిధ్యము వహింపబడిన భౌతిక శక్తులు అతని బాహ్య శక్తి యొక్క ఫలములై ఉన్నవి. కనుకనే అవి ఆ దేవదేవుని వెనుక భాగమున నిలిచినవి. ఈ ప్రత్యేక విశ్వము అన్నింటికన్నను అతి చిన్నదైన కారణమున అశ్వత్థ వృక్షము సైతము అర్భక అని తెలుపబడినది. అంటే అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి. అనేక బ్రహ్మాండాల్లో మనం ప్రస్తుతం ఉన్న బ్రహ్మాండం అతి చిన్నది. అంటే ఈ 14 లోకాలు ఉన్న బ్రహ్మాండం ఉంది కదా, ఇది అన్నిటికంటే చిన్నది. ఇది చెప్పడం కోసం ఒక చిన్న అశ్వత్థ వృక్షం కింద అని అక్కడ చెప్పారు అన్నమాట. ఈ ప్రత్యేకమగు చిన్న విశ్వమునందు ఆ దేవదేవుడు తన లీలలను ఇప్పుడు ముగించినాడని త్యక్వా పిప్పలం అను పదము సూచించుచున్నది. కానీ భగవానుడు పూర్ణుడును నిత్యానందమయుడును అయినందున ఏదేని విషయమును అతడు వదిలివేయుట మరియు గ్రహించుట నడుమ ఎట్టి భేదము లేదు. సూర్యుడు ఒక లోకమును ఉదయించి అదే సమయమున వేరొక లోకమును అస్తమించినను తన నిజ స్థితి యందు మార్పు లేకుండా ఉండినట్లుగా శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు ఈ విశ్వమును విడిచి వేరొక విశ్వమునకు పోగా సంసిద్ధుడయ్యను. కృష్ణుడు అవతారం సూర్యుడు ఉదయించేటప్పుడు ఎంత గంభీరంగా శాంతంగా ఉన్నాడో అస్తమించేటప్పుడు కూడా అలాగే ఉంది. సూర్యుడిలో ఎటువంటి మార్పు లేదు. ఓకే, అలాగే కృష్ణుడు అవతారం చాలించేటప్పుడు కూడా అతి ప్రసన్నంగా ఉన్నాడు. అక్కడ మహాభాగవతుడును మరియు మహర్షియగు కృష్ణ ద్వైపాయన వ్యాసుని శ్రేయోభిలాషి స్నేహితుడును అగు మైత్రేయుడు ప్రపంచంలోని పలు భాగములందు పర్యటించుచు ఆ సమయమును అచ్చటకు తన ఇచ్ఛానుసారముగా అరుదించింది. ఆ సమయంలో ఏం జరిగింది? సో అక్కడ ఎవరెవరు ఉన్నారు? కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు వెనకల వటవృక్షం ఉంది. కృష్ణుడు వెనకల వటవృక్షం ఉంది. ఆ వటవృక్షం ఫలాలన్నీ కూడా ఏంటి? పంచమహాభూతాలు. ఓకే, అలాగే మనకి ఇంకా 11th క్యాంటోలో ఇంకొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. శంకుచక్ర గదా పద్మాలు అన్నీ అక్కడ ఉన్నాయి. ఓకే, ఆ టైంలో ఈ ఉద్ధవుడు ఏం చేశాడు? కృష్ణుడు వెనకలే చూసుకుంటూ వచ్చాడు. అక్కడికి వ్యాసుడి స్నేహితుడు మైత్రేయముని అక్కడికి అనుకోకుండా యాదృచ్ఛికంగా అక్కడికి వచ్చాడు. మైత్రేయముని శ్రీకృష్ణ భగవానుని ఎడ అమితాసక్తుడై ఉండెను. తన మెడను వంచి ప్రమోద భావమున అతడు శ్రవణము చేయుచుండెను. అంతటా నాకు పూర్ణ విశ్రాంతి నొసగుచు దరహాసముతోను మరియు నాపై ప్రత్యేక వీక్షణమును సారించుచును భగవానుడిట్లు సాగుతుంది. సో మైత్రేయముని వచ్చాడు, మైత్రేయమునికి దర్శనం ఇస్తున్నాడు. కానీ జనరల్లీ ఇద్దరు ఉంటే మనకి బాగా నచ్చిన వాళ్ళ వైపు ఎక్కువ చూస్తూ మాట్లాడుతుంది. ఓకే, సగం మైత్రేయముని కూడా ఉన్నాడు, కానీ ఉద్ధవుడు చాలా ప్రియం భగవంతుడు. సో నా వైపు ప్రత్యేకించి చూస్తూ నాతో మాట్లాడాడు అని అంటున్నాడు అన్నమాట. సో ఏం మాట్లాడాడు అనేది మనం రేపు కంటిన్యూ చేద్దాం. సో కృష్ణలీల మళ్ళీ 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 స్మరించుకుంటూ ఉన్నారు. స్మరణ చేస్తూ ఉంటే ఏమవుతుంది? భగవత్ తత్వం మనకి ఎక్కుతుంది, మనకి ఆ తత్వం వస్తుంది.